నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆయన ఎవరితోనైనా జట్టు కట్టాలన్నా ఆ పార్టీలో ఎలాంటి అక్రమాలు అన్యాయాలు జరగకపోతేనే ఆయన యొక్క పొత్తు అనేది ఉంటుందని ప్రధానంగా ఆయన మాట్లాడుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో ఆయన ముందడుగులు వేస్తున్న ఈ నేపథ్యాన్ని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అదే సార్, ఆయన నీతి న్యాయం ధర్మం అన్నట్లుగా ఆయన వెళ్తూ ఉంటారు. బట్ అంటే ఇక్కడ అడ్రస్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? మనం ప్రధానంగా ఎందుకు వెళ్తుంటారంటే మీలాంటి వాళ్ళని నమ్మించడానికి సార్. కానీ చేసి పనులు ఎలా ఉంటాయన్నది అంటే చూసుకుంటే మామూలుగానే నారా వరకు టీంలో ఉండాలంటే తెలుగుదేశం ఒరిజినల్ డైమెన్షన్స్ అని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి నారావారి డైమెన్షన్ లో యాజ్ పర్ లోకేష్ గారి గైడ్ లైన్స్ అంటారు. లోకేష్ గారు ఏం చెప్పారు? క్రిమినల్ కేసెస్ బేర్ మినిమం లేకపోతే ఏముంది పదవులు రావు అది ఇదని మాడారు కదా ఆయన. సో అన్ని మీరు గమనిస్తే నేర చరిత్ర అన్నది చూసుకుంటే నెంబర్ 1 ADR NEW అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీసెర్చ్ లో వచ్చిన రిపోర్ట్స్ చూసుకుంటే అత్యధిక ఆస్తులు చంద్రబాబు నాయుడు గారు, అత్యధిక కేసులు నెంబర్ 3 జాతీయ స్థాయిలో ఉన్న దగ్గర చూసుకుంటే ఎలా ఉన్నాయి వీళ్ళ రిపోర్ట్లు ట్రాక్ రికార్డులను చూస్తే ఎలక్షన్స్ వాచ్ ప్రకారం చూసుకున్నా సరే EW అంటారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో చూసుకుంటే 96% క్రిమినల్ అఫెన్స్ కేసెస్ ఎట్లా ఉన్నాయి చూసుకుందాం. ఫస్ట్ నిమ్మల రామానాయుడు గారి మీద 20 కేసులు ఉన్నాయి. నెక్స్ట్ చంద్రబాబు గారి మీద 19 ఉన్నాయి. లోకేష్ మీద 17 ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ గారి మీద 8 కేసులు ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్ 12 ఉన్నాయి. కింజరపు అచ్చెన్నాయుడు మీద 13 ఉన్నాయి. నారాయణ గారి మీద 8, కొల్లు రవీంద్ర గారి మీద 15, రాంప్రసాద్ రెడ్డి గారి మీద 5, సవిత గారి మీద 10, వంగలపూడి అనిత గారి మీద 7, కందులు దుర్గేష్ గారి మీద 7, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 9, బాలవీరేంద్రనాథ స్వామి గారి దగ్గర 11, గొట్టుపాటి రవికుమార్ గారి మీద 5, కొలుసు పారసాద్ గారి మీద 5, అలగాని సత్యప్రసాద్ గారి మీద 3, సంజయరాణి గారి మీద 3, మహమ్మద్ ఫరూక్ గారి మీద 3, ఆనంద్ రామనాయుడు గారి మీద 1, కొండపల్లి శ్రీనివాస్ గారి మీద 1, పయ్యవల కేశవ్ గారి మీద 1. ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు అంటే పదవులు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారికి చిన్నపిల్లని చేసి మోసం చేసినందుకు ఆయనకి కూడా దగ్గర 7-8 కేసులు పెట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ చూసుకుంటే పెట్టుకున్నాడు, చేసిన పనులకు పెట్టారు. సో ఇక్కడ మీరు గమనిస్తే చిత్తశుద్ధి లేని పూజ అన్న దగ్గర ఆయన చెప్పిన మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి పెద్ద క్రిమినల్ కేసులు, క్రిమినల్స్ మీద రాజకీయాలు ఏంటి, ఇవన్నీ ప్రవచనాలు బాగా చెప్పారు కదా. మరి ఈ ప్రవచనాల సారాంశంలో వీళ్ళ మీద ఉన్న ట్రాక్ రికార్డులు మరి ఏ ప్రాతిపదిక పొత్తులో ఉన్నారు? కేసుల కంటే ఆధారాలు ముఖ్యమని మాట్లాడతారు కదా సార్ వాళ్ళు. ఆధారం లేకుండా క్రిమినల్ కేసు కట్టేస్తారు ఎవరి మీద. సరే అవన్నీ ఇప్పుడు అలాగే క్రిమినల్ అఫెన్స్ కేసులు, ఎకనామిక్ అఫెన్సెస్ కేసులు కట్టడం వరకు మిగిలింది కదా, దాన్ని ప్రూవ్ చేయలేకపోతుంది కదా ఈడీ కానీ సిబిఐ కానీ. ఆ జగన్మోహన్ రెడ్డికి అయితే వర్తించదు కదా, వీళ్ళకైతే వర్తిస్తుందా? ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మాటలకి దీనికి సంబంధం ఏంది సార్? క్రిమినల్స్ పరిపాలిస్తే అసలు నేను సహించలేను, ఎన్నికల్లో అలాంటి వాళ్ళని బహిష్కరించాలి, అనర్హత అయ్యాలని ఎంతంత పెద్ద జుత్తు వేసుకుని ఊగిపోయారైనా సార్. మరి మీ పరిస్థితి మమ్మల్ని మీరు ఎందుకు బహిష్కరించుకోరు? ఇప్పుడు చెప్పే వరకే పరిమితం అయ్యే మీరు వాస్తవాలకు దగ్గరగా ఏమైనా రాజకీయాలు చేస్తారంటే వాస్తవాలు అందరిలాగే చేస్తున్నారు. దానికి రాజకీయ రంగేసి యాజ్ ఇఫ్ నేను అచ్చాని పచ్చపోసాను కబుర్లు చెప్తున్నారు. దీనికోసం దేనికంట మీరు ఎత్తుకున్న సుగాల ప్రీతి కేసు, అలాగే సేమ్ సినారియో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ఈ రెండు మీరు గమనించుకోండి. రాజ్యంతో గుండెలు మీద చేసి చెప్పండి. కేవలం ఎలక్షన్ ఇంజనీరింగ్ కోసం వాడినవే కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్డీఏ కూటమితో ఉంటే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో హౌ ఫాస్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అన్న దాని మీద అవగాహన లేకుండా ఉన్నారు. అప్పటిదానికి మీకు ప్రజలకు న్యాయం చేసే సమక్షంలో గత జగన్మోహన్ రెడ్డి ఏ పని చేశాడో మా ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి గారు నేను కన్విన్స్ చేసి చెప్తానంటావా యాజ్ ఇఫ్ అన్నట్టుగా నరేంద్ర మోడీ అమిత్ షాని నేను మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర సమస్య ఇది. ఇప్పుడు కూడా నువ్వు లైట్నింగ్ కాల్ ఎందుకు యూజ్ చేయట్లే? నీ స్వార్థానికి వాడినాను శభాష్. రాష్ట్ర సమస్యకు కూడా వాడినంటే ఇంక దేనికి నీకు సంబంధం? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడానికి అండ్ చంద్రబాబు నాయుడు గారు నేను పాత తగులన్నీ మర్చిపోండి, మనం బాయ్ బరంపురం అని చెప్పి కథలు నెప్పించడానికి మీరు ఏమైనా సంధానకర్త రాజకీయాలు చేశారా బీజేపీకి, చంద్రబాబు నాయుడు గారికి? చెప్పండి. అలాగే సుగాలి ప్రీతి విషయంలో మీరు చేసిన పోరాటానికి గత ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ఎలా క్రెడిట్ తీసుకుంటారు సార్? 2 సంవత్సరాలు నా ప్రభుత్వంలో మీరు కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే ఇమ్మెన్స్ ప్రెషర్ చంద్రబాబు గారు పెట్టుండి ఆవిడకి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల భూమి ఇచ్చిపించి అలా ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మిస్టర్ అండ్ మిసెస్ అని సంబోధిస్తారు. భర్త క్యాస్ట్ భార్యకి వస్తుందా, భార్య క్యాస్ట్ భర్తకి వెళ్తుందా? భర్తది భార్యకి వస్తుంది కదా. ఇప్పుడు సుగాల ప్రీతి ఆవిడ క్యాస్ట్ ని కూడా మీరు అవహేళన చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. షీఈ్ నాట్ క్లెయిమింగ్ ఫర్ హర్ క్యాస్ట్. మీరు ఆ అమ్మాయికి చంపిన వాళ్ళని శిక్షిస్తానని చెప్పిన దాన్ని నమ్మిన సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మ అది మాట్లాడమంటే సిబిఐ కేసు,
సిబిఐకి మీరు అప్పచెప్తున్నాం అంటున్నారు. సిబిఐకి అప్పచెప్పి ఏం చేస్తారు? గత సిబిఐ మా దగ్గర కెపాసిటీ లేదు, మా దగ్గర టీం లేదు చేయమన్నప్పుడు అదే సిబిఐని ఇప్పుడున్న ఎన్డీఏ కూటమితో మీరు ప్రెజర్ పెట్టి ఇలా చేసి పనిచేయించే కార్యక్రమం కానీ తరలేపుతారా? అంటే నోరిప్పితే అబద్ధాలు చెప్పి అధికారమే పరమావదని అధికారం దక్కించుకోవడానికి మీరు చేసిన కుటీర యత్నాన్ని సఫలీకృత రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉప్మా తినడానికి ఉపయోగపడుతుందని చెప్పండి. అంతకని ఇంకెళ్ళి. సో ఓవరాల్గా అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసిన మీ ప్రభుత్వానికి మీ అబద్ధాలు బ్రహ్మాండంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ కంటిన్యూ అయిపోండి. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారన్న విషయం అందరికీ తెలుసు. 6 నెలల సావాసం అంటే ఇంకా ఎక్కువ సావాసం చేశారు. 15 నెలలు అయిపోయింది కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లోనే, అంటే నారావారి తెలుగుదేశం అడుగుజాడల్లోనే మీరు బ్రహ్మాండంగా నడుస్తూ సప్తపదిని రక్తి కట్టించండి. ప్రజలు న్యాయ నిర్ణేతలు 29 ఎలక్షన్లో దిల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అంతకని ఇంకేం. ఇప్పుడు ఒక పార్టీకి ఐడియాలజీ ఉన్నప్పుడు ఆ ఐడియాలజీతో వేరే పార్టీకి ఇంచుమించు సరిసేట ఉంటాయి. సిపిఐ సిపిఎం పార్టీలే డిఫర్ అయ్యాయండి కమ్యూనిస్టు బేసిక్ సిద్ధాంతాల్లోంచి. ఆ ప్రాథమిక అవగాహన లేకుండా ఆయన మనం మాట్లాడిన మాటలు చూడండి, అసందర్భ పేలాపాలను అంటారు. ఏమని? కమ్యూనిజం చదివేటట, సోషలిజం చదివేటట, పక్కన ఉన్న బిఎస్పీ పార్టీ సిద్ధాంతం చదివేట, తెలుగుదేశం చదివేట. నీ సిద్ధాంతం ఏంటని అడుగుతున్నాం కదా. మనకు ఒక సిద్ధాంతం ఉంటే ఆ సిద్ధాంతానికి కట్టుబడి దీని ప్రకారం ఈ విధంగా నేను ప్రజలకి సముచిత న్యాయం చేస్తానని అనుకుంటే, లేదంటే ప్రజల ఇతిగతుల మీద ప్రభావితమై ఈ సామాజిక సమస్యల మీద నేను పార్టీ పెట్టుకున్నానన్న చెప్పి వస్తే ఒక పార్టీకి కులం చూడడం మతం చూడడం అంటూ, కానీ మళ్ళీ ఇప్పుడు హిందుత్వవాదాన్ని ఎత్తుకుని లేని పొంత తలకాయ కోరి తెచ్చుకుంటున్నాం. ఓ పక్క చూసుకుంటే సమాజానికి చేసే సేవ విషయంలో కౌలు రైతులకు 5 కోట్ల సొంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చానంటాం. ఈ రోజు ప్రభుత్వంలో ఉండి కౌలు రైతులకు ఏం న్యాయం చేయాలో అవగాహన లేకుండా ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్ స్వార్థ ప్రయోజనాలు నీ అధికారం కోసం అనవసరంగా వాడిన కౌలు రైతులు 15 నెలలైనా ఇప్పటికి ఎగ్జిక్యూషన్ లేదంటే విధి విధానాలు అప్పుడు కూడా నీ దగ్గర లేవని అర్థం కదా. అట్లా మీరు ఏ ప్రాస్పెక్ట్లో మీరు ఏది తీసుకున్నా సరే అవగాహన రాహిత్యంతో చేసే రాజకీయాలకి అవకాశం అందిపుచ్చినప్పుడు చూడండి, బ్యాగ్లక్ష్మి టికెట్ ఎవరికి వస్తుందో అడిగి తెలియదు, ఎవడో అదృష్టవంతులు అంటారు. అలా ఒకసారి పదవిని అలంకరించిన తర్వాత పదవికి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఎత్తుకున్నవన్నీ మీ చేతకాంతనానికి నిదర్శనమైనవన్నీ ఎత్తుకున్నారు. ఏదో ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీతో కాదు, ఈ జన్మ కదా ఒంటి జన్మ మీద తపస్సు చేసిన ఆ బీజేపీ వాళ్ళు మీ మాటలు వినరు, కన్విన్స్ అవ్వరు. ఇంక మిగిలింది ఏముంది? సొగాల ప్రీతి విషయంలో సిబిఐ గత ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఎందుకంటే వెనక్కి తీసుకున్నారు, కొంచెం ఫోర్స్ని డిప్లాయ్ చేసి అది పని వచ్చేలా చేయండి అని చెప్పే సామర్థ్యం కూడా మీ దగ్గర లేదు. అది కూడా డొల్తనం కనబడుతుంది కదా. ఇంకేం చేయాలా? సో ఇవన్నిట్లోంచి కేవలం కాలక్షేపం కోసం వచ్చానండి. ఒకసారి అధికారం మా అన్నయ్యకి వచ్చింది కదా, నాకు కూడా వస్తే ఎలా ఉంటుందని చూసుకోవడానికి వచ్చాను. అయిపోయింది సరే ఇలాగా దండం పెడితే బెస్ట్. యాజ్ ఇఫ్ అన్నట్టు మాత్రం బిల్డప్లు ఇచ్చుకుంటూ ముందుకెళ్తే విజ్ఞత మీకుందో లేదో కానీ ప్రజలకి విజ్ఞత ఖచ్చితంగా చూస్తారు. విజ్ఞతను ఉపయోగించి నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది. అంతకని రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.